అతిపెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరిగా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. కీడించి మేలు చేయాలనే సామెత టీడీపీ భయాన్ని చూస్తే గుర్తొస్తుంది. ఊహించినట్లు జరగకపోవడమే జీవితం, రాజకీయమైన అంతే. మరీ ముఖ్యంగా ప్రస్తుతం అవకాశవాద రాజకీయాల్లో అధికారమే తప్ప మరేది ముఖ్యం కాకుండా పోయింది. విలువలు, సిద్ధాంతాలు కేవలం చెప్పుకోవడానికి బాగుంటాయి, ఆచరణలో అసలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీని వైఎస్ జగనే నాయకుడి భయం వెంటాడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలవుతుంది. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తారని పేరున్న టీడీపీలో ఆచరణ విషయానికి వస్తే అంత సీన్ లేదని సొంత పార్టీ నాయకులే విస్మరిస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పట్టించుకోకపోవడంతో రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చనే చర్చకు తెరలేసింది. దీంతో మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అనే ఆలోచన భయంగా మరీ టీడీపీ నాయకుల్ని వెంటాడుతుంది. జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పరిస్థితి ఎలా ఉంటుందో కొందరు అప్పుడే అంచనా వేస్తున్నారు. సప్త సముద్రాలు అవతల ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికీ పలుమార్లు వైఎస్ జగన్ హెచ్చరికను వారు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ 2.0 పాలన గతానికి భిన్నంగా ఉంటుందని, కార్యకర్తల ఆకాంక్షలు మేరకే నిర్ణయాలుంటాయని ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి పాలనలో కేసులు, జైళ్లు పేర్లతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. ఇంకా అవి కొనసాగుతున్నాయి. దీంతో మళ్ళీ తమదే అధికారమని, ఈసారి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ గ్రామస్థాయి కార్యకర్త మొదలుకొని విజయవాడలోని నాయకులు వరకు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాయి. ఒకటైతే నిజం, ఈ దఫా వైసీపీ అధికారంలోకి వస్తే 2019-24 మధ్య కాలంలో పాలించినట్లు ఉండదని అందరి అభిప్రాయం. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై వేధింపులు తక్కువ, దుష్ప్రచారం ఎక్కువ. అయితే ఏవీ చేయలేకపోయినా ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తారన్న ఆవేదన వైసీపీ శ్రేణుల్లో ఉంది. అందుకే ఈ దఫా అధికారం కోసం ఆవురావుమని వాళ్ళంతా ఉన్నారు. అధికారంలోకి వస్తే చట్ట ప్రకారం కూటమి నాయకులు ప్రస్తుతం వేధిస్తున్న వివిధ శాఖల అధికారుల పని పడతామని జగన్తో సహా వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వస్తే అసలు చట్టాన్ని ప్రయోగించరని, ఏకంగా అంతమొందించడమే ఉంటాయనే ఆందోళనలో టీడీపీ నాయకులు వెంటాడుతుంది. అరెస్టులు, అదుపులోకి తీసుకోవడాలు అలాంటి వాటితో ఉపయోగం ఉండవని వైసీపీ నాయకులు బాగా తెలుసుకుని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అందుకే వైఎస్ జగన్ 2.0 పాలన రాకుండా అడ్డుకోవడానికి సర్వశక్తుల ఒడ్డేళ్లే తప్ప వచ్చిన తర్వాత ఆంధ్రలో ఏ ఒక్కరూ ఉండే పరిస్థితి లేదని మరీ గుర్తు చేసుకుంటూ భయపడుతున్నారు. ఈ భయం టీడీపీ పెద్దలకు ఉంటే తప్ప దిద్దుబాటు చర్యలు ఉండవనే చర్చకు తెరలేపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.